ఈరోజు చేపల పులుసు, చేపలు ఎలా కడగాలి, ఎలా వండాలి అని. ఇది పులుసు కదక్క. ఫస్ట్ ఈ నల్లదంతా ఇలా నల్లగా ఉన్నది ఉండడం వల్ల కూర కర్రీ చేదుగా ఉంటుంది. చేదు వచ్చే దీని నుంచేనా? మట్టి కదా. ఎంత కడుగుతామో మేము, కానీ చేదు వస్తుంది ఎందుకు అనుకున్నా. అంటే అదంతా తీసేయాలా? కళ్ళు ఉండడం వల్ల అది నవ్వులుతుంది కాబట్టి చేదు వచ్చేసి ఇంకా మొత్తం కర్రీ అంతా చేదుగా ఉంటుంది. అందుకే మాకు తెలీదు ఇవంతా. చెప్పాక టమాటా, ఉల్లిపాయ, జీలకర్ర వెళ్ళి మిక్సీ పట్టి కూర పులుసు పెట్టుకోవాలి. బాగుంటుంది. సరే, నేను నా వీడియోలో ఫిష్ కర్రీ చేయలేదు ఎందుకంటే రాదు కదా. బాగా వచ్చి చేస్తే నా స్టైల్లో చేద్దాంలే అనుకున్నాను, కానీ మీరు దొరికేస్తారు కాబట్టి ఇంకా పక్కా ఆంధ్ర స్టైల్లో చేసేది అంతే కదండి. నాకు తెలిసి తెలియని స్టైల్లో చేసే కంటే బాగా బెస్ట్ అయిన గోదావరి స్టైల్లో చేయడం మంచిది అనిపించింది. ఎలాగో అక్క దొరికేశారు కదా, అందుకే ఆమెతోనే చేపిచ్చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. కోనసీమ అన్నపూర్ణేశ్వరి క్యాటరింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేయండి. హాయ్ ఫ్రెండ్స్, అక్కతో ఫిష్ కర్రీ చేపిస్తున్నాను. అక్క ప్యూర్ రాజమండ్రి ఫిష్ కర్రీ వండుతున్నారు. ఏ ఊరు అక్క మీది? కాకినాడ. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఆనియన్స్, జీలకర్ర వేసి నూనె వేయాలి. అలాగైతే కొంచెం గట్టిగా చెప్పండి. మిక్సీ పట్టాం కదా, అది జ్యూస్ వేస్తే టమోటాలు మిక్సీ పట్టుకుంటే స్పైసీగా ఉంటుంది. గ్రేవీ కూడా బాగుంటుంది కదా. అవును, అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ప్యాకెట్లో పట్టుకొని వేస్తున్నారు. సాల్ట్కి బాక్స్ లేదు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. కొత్తగా ఈ ఇంటికి వచ్చాము. ఆ ఇండ్లు కాదు. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 3 స్పూన్లు, 4 స్పూన్స్ వేసాను. 4 చేసిన తర్వాత తింటే ఉంటుంది నా సామి రంగా. అలా ఇలా కాదు, ముక్కలు చూడండి ఎలా ఉన్నాయి. అయిన తర్వాత చివర్లో అంటారు కదా అక్క, ఎలా అది? అది అలాగే ఇప్పుడు ఉంటుందమ్మ. ఫస్ట్ ఇలాగా కారంతో వేయించినాక అప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికినాక అప్పుడు పులుసు వేయాలి. అప్పుడు పులుసు వేయాలి. అప్పుడు వేస్తే పులుసు ముక్కకు పడుతుంది, బాగుంటుంది అన్నమాట. గట్టిగా ఉంటుంది. కూర కూడా పులుసు వేయకూడదు. కొంచెం మూత పెట్టి మగ్గనేస్తే కారం పడుతుంది. ఓ, కారం పట్టాలి బాగా. అవును, నిజంగానే అక్క. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీస్ లేదా ఫ్రై అవి తిన్నప్పుడు ఎలా ఉంటుందంటే పచ్చి పచ్చిగానే చప్పగుంటుంది. అలా ఉండదు. ఫ్రెండ్స్, మీరు చేసినప్పుడు కూడా చేప పీసుకి ఇలా చేదు అనేది ఉంటుందా? అంటే ఫిష్ జల్దీ ఉడికిపోతుంది, మెత్తగా అంటారు. ఉడకదా? మళ్ళీ ఇప్పుడు వాటర్తో ఉడికించినాక చింతపండు వేస్తే ఫిష్ మిక్స్ పోతుంది, గట్టిగా అయిపోతుంది. ఓ, పులుపు కదా అది. ఎలా ఉన్న పీస్ అలా ఉంటుంది. అలాగే ఉంటుందా? ఫిష్ ముక్క ములిగేటట్టు నీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి. నిజం అండి. పీసు ఉడికేటప్పుడు కానీ, కలిపేటప్పుడు కానీ, లేదా తినేటప్పుడు కూడా అండి, పీస్ అన్నది విడిపోలేదండి. అలా ఎంత చక్కగా ఉంది తెలుసా. చికెన్ ముక్కని చేతిలో పట్టుకొని తిన్నట్టుగా ఉండిందండి. ఈ కలపడమే కదా ఇప్పుడు. ఇలా కలపాలి, గట్టి పెట్టి కలిపితే విడిపోతుంది. పక్కన ఆంటీ కూడా టెస్ట్ చేయడానికి ఏదో ఒక పీస్ పైకెత్తు అన్నారు కదండి. ఆవిడ రాయలసీమ కడప, వంట చేస్తున్నది కోనసీమ కాకినాడ. కోనసీమ రాయలసీమ. ఆహా, ఏం చక్కగా ఉంది కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.